హలో అండి. ఎలా ఉన్నారందరూ? నాకు ఈరోజు ఎందుకో క్యారెట్ హల్వా తినాలనిపించింది. బేసికల్లీ తినాలనిపించింది అని కాదు కానీ, ఇంట్లో క్యారెట్స్ అలా ఉండిపోయాయి. సో, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి క్యారెట్ హల్వా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాననమాట. ఇంక పెద్ద కష్టపడకుండా సింపుల్‌గా వన్ పాట్ రెసిపీ లాగా చేసేద్దామనేసి ఇలా ట్రై చేశాను. ఒక్కసారి ప్రాసెస్ చూసి మీకు కూడా ఎలా అనిపించిందో చూడండి. ఒకవేళ నచ్చితే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ముందు క్యారెట్‌ని నీట్‌గా పీల్ చేసేసి క్లీన్ చేసేసుకోండి. వాటిని కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా ఒక కుక్కర్‌లో వేసేసి దానికి కొంచెం ఘీ అండ్ మిల్క్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. క్యారెట్‌ని కొంచెం ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు బాయిల్ చేసుకుంటే అవి మెత్తగా కొంచెం బాయిల్ అయిపోతాయి. ఎక్కడన్నా కొంచెం పెద్ద పెద్దగా క్యారెట్ పీసెస్ ఉంటే వాటిని ఇలా స్మాషర్‌తో మెత్తగా స్మాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం షుగర్, ఇలాచీ పౌడర్ అండ్ మీ దగ్గర ఉంటే కోవా కానీ, మిల్క్ మేడ్ కానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది. సో, నేను అది యాడ్ చేశాను. బట్ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. మీ దగ్గర ఏదుంటే అది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సేపు క్యారెట్ హల్వాని బాయిల్ అవుతూ ఉండనివ్వండి. నేనిలా క్యారెట్ హల్వా చేస్తూ ఉన్నానా, పక్కనే మా మమ్మీ వేడి వేడిగా మొక్కజొన్న గారెలు చేస్తుందనమాట. సో, ఇంకేముంది ఒక పక్క క్యారెట్ హల్వా, ఒక పక్క మొక్కజొన్న గారెలు. హల్వా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇంకేముంది ఘీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. దాన్ని ఇంకా వేరే బౌల్‌లోకి తీసేసుకుంటే మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ స్వీట్ రెడీ అయిపోయిందనమాట. ఈ రెసిపీ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.